శ్రీమతి నమః. సిద్ధరామయ్య గారు ఒక ఉవాచ చేశారు. అదేంటంటే యుద్ధం వద్దు అని. ఈ వార్త ఎక్కడ టెలికాస్ట్ అవుతుందో తెలుసా? పాకిస్తాన్లో. పాకిస్తాన్లో సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. ఒక వ్యక్తిని వాళ్ళు సెలబ్రిటీగా చేసుకున్నారు అంటే ఆ వ్యక్తి భారతదేశం గురించి ఏం మాట్లాడి ఉంటాడు ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత పిరికితనంగా మాట్లాడుతున్నారో, ఎంత భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కాదు, హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలని. ఒక జర్నలిస్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక వర్గం మీద దాడి జరిగింది కదా అన్నాడంతే. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఖండించేశారు. నాకు అప్పుడు శబాష్ అని అనిపించింది. ఎందుకంటే ఆయన స్పష్టంగా అన్నారు, మీరు ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది హిందువుల మీద జరిగిన దాడి అని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? క్లియర్ కట్గా అక్కడ అర్థం అవుతుంది కదా హిందువుల మీద జరిగిన దాడి అని. వాళ్ళు బొట్టు ఉందా లేదా చూశారు, పేరు అడిగారు, ఐడెంటిటీ తెలుసుకున్నారు, కల్మా చదవడం రాని వాళ్ళని చూశారు. ఇవన్నీ చూసి కదా వాళ్ళు హిందువుల మీద దాడి చేసింది. ఇది హిందువుల మీద మాత్రమే జరిగిన దాడి అని ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నేర్చుకోండి అన్నారు. అది కదా మాట్లాడవలసిన పద్ధతి. ఇంకెవ్వరైనా మాట్లాడగలిగారా ఇది హిందువుల మీద జరిగిన దాడి అని? మాట్లాడలేరు, మాట్లాడరు కూడా. మాట్లాడాలి అంటే నోరు రాదు, ఎందుకంటే ఇది హిందువుల మీద జరిగిన దాడి కాబట్టి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే హిందువుల మీద జరిగిన దాడి అని నిఖార్సుగా ఖరాఖండిగా చెప్పేశారు. అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా అలాగే చెప్పారు ఖరాఖండిగా, ఇది హిందువుల మీద జరిగిన దాడి. వాళ్ళకి కామన్ సెన్స్ లేదా, వాళ్ళకి బుద్ధి లేదా, అలా చేస్తారా అని. విన్న ప్రతి వాడికి, హిందూ దేశంలో ఉన్నవాడికి, దేశం అంటే భక్తి ఉన్నవాడికి, హిందువైన వాడికి మంటే పుడుతుంది కడుపులో. అది హిందువుల మీద జరిగిన దాడిరా అంటే కొంతమంది సోకాల్డ్ సెక్యులర్స్ నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. మీరు ఎందుకండి ఇలా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి సహాయం చేశారట. పాపం అక్కడికి టూరిస్టులు వెళ్ళకపోవటం వల్ల వాళ్ళ పొట్టలు కొట్టేస్తున్నట్టు అయిపోతుంది కదా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి, మత సామరస్యం చెప్పండి. మత సామరస్యం చెప్పాల్సినప్పుడు చెప్పాం. మన ఛానల్లో ఉన్నాయి, ఈరోజు పొద్దున్నే చెప్పాను మత సామరస్యం గురించి. కాశ్మీర్ గురించి తన ప్రాణాలని వదిలేసిన ఒక ముస్లిం ఆయన గురించి నేను చెప్పాను ఈ వీడియోలో. ఈరోజు మత సామరస్యం అంటే మాకు కూడా తెలుసు, కానీ ఇది హిందువుల మీద జరిగిన దాడి అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకోవడానికి ఎందుకు మనసు రావట్లేదు? ఇది హిందువుల మీద జరిగిన దాడి కాదు, ఇది కేవలం భారతీయుల మీద జరిగిన దాడి, ఇంకేదో అటాక్ అని అన్నవాళ్ళు పని చేయండి, ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోయి హిందువుల గురించి మాట్లాడండి. అప్పుడు మీ మీద అటాక్ చేశారని అనుకోండి, అప్పుడు హిందువుల మీద జరిగిన దాడి అని అనకండి. సిగ్గుండాలి కదా, కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అది హిందువుల మీద జరిగిన దాడిని ఎదురుగుండా కనపడుతుంటే కాదు అని వాదిస్తారేంటి అసలు? కాశ్మీర్లో మొన్న ఈ పెహల్గావ్ దాడి జరిగినప్పుడు ఒక ఆవిడికి పాపం అర్జెంటుగా యూరిన్కి వెళ్ళవలసి వస్తే బతిమాలుకుంటే అసలు వాళ్ళు ఒప్పుకోలేదు తెలుసా. యూరిన్కి వెళ్ళడానికి 800 రూపాయలు వసూలు చేశారు అక్కడ. అలాగే అక్కడి నుంచి కిందకి దిగడానికి కూడా ఎంత రేట్లు పెట్టేశారో, ఎంతెంత కాస్ట్లు పెట్టారో. అక్కడ రక్షించిన వాళ్ళు ఉన్నారు, రక్షించిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బాధ పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. హిందువుల్ని అలాగే అక్కడ పర్యాటకుల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. అక్కడ అంతకు ముందే రెక్కి జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా, అది నిజం. ఎందుకంటే మీకు ఒక పొట్లూరి పార్థసారథి గారు రాసిన ఒక పోస్ట్ చదివి వినిపిస్తాను చూడండి. అది వినిపిస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుందేమో. అప్పుడైనా కనీసం ఇది హిందువుల మీద జరిగిన దాడి అని ప్రీ ప్లాన్డ్ గా చేశారని అర్థం అవుతుందేమో చూద్దాం. పెహల్గాం ఇన్సిడెంట్ ఎలా జరిగింది? జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అధికారుల ప్రమేయం లేకుండా ఇక్కడ ఇటువంటి సంఘటన జరిగేది కాదని అర్థమవుతుంది. ఇప్పుడు ఫోటోలో అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈయన కాశ్మీర్ ముస్లిం అని అనుకుంటున్నారు, కానీ అతను కాశ్మీర్ ముస్లిం కాదని ఏక్తా తివారీ గారు చెప్తున్నారు. పెహల్గావ్ లో పర్యాటకులని గుర్రం మీద ఎక్కించి అక్కడ ప్రదేశాలను చూపించే పని చేస్తాడు. వీళ్ళని పోనీవాలా అంటారు. ఏప్రిల్ 22న అక్కడ దుర్ఘటన జరిగితే అంతకు ముందు 2 రోజుల ముందే ఇక్కడ ఇటువంటివన్నీ చెయ్యాలని ప్లాన్ చేసినట్లుగా ఆధారాలు దొరికాయి. అది ఎలాగా అంటే 24/25 అంటే 2025న ఉత్తరప్రదేశ్ లో జానూపూర్ నివాసి ఏక్తా తివారీ అనే మహిళ తన తోటి పర్యాటకులతో కలిసి పహల్గావ్ ని సందర్శించారు.
మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు ఆ బృందంలో. పెహల్గావ్ పర్యటనలో ఏప్రిల్ 20న సెల్ఫీ వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో ఇద్దరు ఈ పహల్గావ్ దుర్ఘటనకి కారణమైన వాళ్ళు కూడా రికార్డ్ అయ్యారు. కానీ 22న దాడి జరిగిన తరువాత పోలీసులు విడుదల చేసిన చిత్రాలను చూసి తన సెల్ఫీ వీడియోని చూసినప్పుడు తన వెనుక వీడియోలో రికార్డ్ అయినది ఒకళ్లే అని తెలుసుకున్నారు. అయాజ్ అహ్మద్ జంగల్ ఆ రోజు గైడ్ గా చెప్పుకుని ఆ 20 మంది బృందాన్ని బైసారన్ కి తీసుకువెళ్ళాడు. 20 మంది ఉన్నారు కాబట్టి 20 గుర్రాల మీద బైసారన్ తీసుకువెళ్లేటప్పుడు ఏక్తా తివారీని మీరు హిందువులా లేక ముస్లింలా అని అడిగాడు. మీకు ఖురాన్ గురించి తెలుసా అని అడిగాడు. అయాజ్ అహ్మద్ కాశ్మీర్ వాసి అయితే ఏక్తా తివారీ అంటే అతనికి హిందువు అని అర్థమయ్యేది. అలా తెలియలేదు అంటే ఖచ్చితంగా అతను పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండాలని చెప్పి ఏక్తా తివారీ గారు చెప్తున్నారు. కరెక్టే కదా ఆ విషయం. అయాజ్ అహ్మద్ ఇంకో ఆఫర్ ఇచ్చాడు ఏక్తా తివారీ గారికి. మీరు అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అంటే చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అమర్నాథ్ యాత్రకి తీసుకొస్తారు, దానికోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడట. అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెహల్గాం నుండే యాత్ర మొదలవుతుంది. అయాజ్ అహ్మద్ అనధికారికంగా బుక్ చేసుకుని వాళ్ళని ఇక్కడి నుంచి అంటే ఈ లోకం నుంచి పంపించేసే పన్నాగం పన్నాడు అని అర్థమవుతుంది. అయాజ్ అహ్మద్ దారిలో వెళ్తున్నప్పుడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఉండడంతో సంభాషణ వినడం ఈ తివారీ గారు మొదలుపెట్టారు. ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్, ప్లాన్ బి 35 గన్స్ లోయలో గడ్డిలో ఉన్నాయి. ఇలా ఫోన్ లో సంభాషణ కొనసాగుతుండగా ఏక్తా తివారీ తన మాటలు వింటున్నది అని గమనించి భాష మార్చి మాట్లాడాడు. కానీ అది ఏ భాష అన్నది ఏక్తా తివారీ గారు గుర్తుపట్టలేకపోయారట. ఏక్తా తివారీ గారు చెప్తున్న ప్రకారం ఈ అయాజ్ అహ్మద్ బహుశా ముల్లా అయ్యుండొచ్చు. ఈవిడ చెప్తున్న దాని ప్రకారం ఎక్కడా పోలీస్ స్టేషన్లు లేవు, కిలోమీటర్లు ప్రయాణించిన. పెహల్గాంలో ఒక పోలీస్ పోస్టు ఉన్నా అది ఖాళీగా ఉంది. ఈ నెల 20న ఏక్తా తివారీ బృందం అక్కడ పర్యటించే సమయానికే వాళ్ళు స్కెచ్ వేసేసి ఉంటారు. 22న అమలు చేశారు. అయాజ్ అహ్మద్ జునగల్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇది పొట్లూరి పార్థసారథి గారు రాసిన కథనం. ఇది విన్న తర్వాత కూడా ఇది హిందువుల మీద జరగలేదు, ప్రీ ప్లాన్డ్ గా జరగలేదు, అది అకస్మాత్తుగా జరిగింది అని అనుకుంటే ఇంకింతకంట సిగ్గుచేటు ఉండదు. నిజంగా ఆ పెహల్గావ్ దాడికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళకంటే కూడా ఎవరైతే ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి కాదు, ఎందుకు దీనికి మతం రంగు పులుముతున్నారు అన్నారో వాళ్లే ప్రమాదకరము అని మనం కంక్లూజన్ కి వచ్చేయచ్చు.